నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరి గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్నారని కక్షతో 2 నెలల పత్తికందు మరణానికి కారణమైన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కంబాలపల్లి భాస్కర్, ఇబ్రహీంపట్నం జేఏసీ చైర్మన్ ఏ శ్రీరాములు, రజక సంఘం నాయకులు డి భిక్షపతి, జేఏసీ అధ్యక్షులు ఆర్ జంగయ్య తదితరుల ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చాకలి కులానికి చెందిన గణేష్, ఎస్సీ కులానికి చెందిన మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వాళ్ళిద్దరికీ పుట్టిన 2 నెలల పాపను ఆలయానికి రానియకుండా అడ్డుకోవడమే కాకుండా అహంకారంతో పసికందును కాలుతో తన్ని మరణానికి కారణమైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. లేవు మరి ఏం ఎట్లయినా పెద్ద మనిషి, ఎందుకంటే ఈ సాంఘిక సంక్షేమ ఈ ఒక ఇదే గీయ నిలుడు కార్యక్రమాలు ఎక్కువ అన్న ప్రతి ఉద్యమంలో ముందుంటాడు. మరి మా అన్నను కూడా ఫోన్ చేస్తావు కొన్ని కారణాల చేత అక్కడిక్కడ పోవడం కాబట్టి మరి అన్నకు ఈ రోజు టైం దొరికింది. సంతోషం అన్న మీరు రావడం మా ఊరికి, మీకు ధన్యవాదాలు. ఉపన్యాసం ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న శ్రీరామన్న గారు, మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు 3 సర్పంచులు పరశురామన్న గారు, జంగన్న గారు, సదానందన్న గారు, మన బుక్షపదన్న గారు, యాదన్న గారు, తర్వాత 2 బుక్షపదన్న గారు, ప్రత్యేకంగా లింగంపల్లికి సంబంధించిన గ్రామస్తులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నిజంగా కూడా ఏంటంటే మన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఈ దాడులను పసిగట్టి ఎంబడే మనం స్పందించకపోతే రాగల రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలకు తల మీద నెలకాయ మీద తలలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటన చాలా మంది ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. ఒక ఎస్సీకి సంబంధించిన అమ్మాయి, ఒక ఎస్సీకి సంబంధించిన అమ్మాయి బీసీ చాకల అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే పాపం అన్నటువంటి ఇంతకుముందుకు మన అన్నలు చెప్పినటువంటి విషయంగా ఆలోచిస్తే ఒకసారి మనం హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్కి పోతే నీకు ఏ డాక్టర్ నీకు ఇంజక్షన్ ఇస్తున్నో తెలియదు, ఏ డాక్టర్ నేను చూస్తున్నో తెలియదు, ఏ కులానికి సంబంధించిన తెలియదు. నీకు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే లేకపోతే నీ రక్తం వస్తే ఏ కులమైన రక్తం ఉన్నటువంటి ఆలోచించడం డైరెక్ట్ ఎక్కించుకున్నారు. కానీ ఇక్కడ అంతే సమస్యల కాడికి వస్తే నువ్వు ఎస్సీ మాదిగా, నువ్వు ఎస్సీ మాల, నువ్వు ఈ కులము ఆ కులం అన్నటువంటి రజా కులం అనేక రకాల కులాలకు సంబంధించినది చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నావు. ఇప్పుడు ఇంతకుముందు జంగానే చెప్పిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ భారతదేశంలో రాజ్యాంగం ఉండదా? ఒక్కసారి మనం ఆలోచించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కులము? ఈరోజు భారత రాజ్యాంగం నడుస్తుందంటే 72 సంవత్సరాలు జరుగుతా స్వాతంత్ర వేడుక జరుపుకుంటా ఉన్నాం. సిగ్గు తప్పి ఈరోజు రెడ్డిలకు సంబంధించిన దాంట్లో కొంతమంది అగ్రవర్ణాలు పెత్తనంతో చేస్తున్నారు. ఎక్కడ రాజ్యాంగంలో మీ పాత్ర ఉందని అడుగుతా ఉన్నాం. ఈ సమాజంలో ఏ పాత్ర ఉందని అడుగుతా ఉన్నాం. నాగలు దున్నకాడ మీ పాత్ర ఉందా? ఈరోజు బట్టలు ఉతికకాడ మీ పాత్ర ఉందా? చెప్పులు గుట్టకాడ మీ పాత్ర ఉందా? డబ్బులు కొట్టకాడ మీ పాత్ర ఉందా? బట్టలు ఉతికకాడ మీ పాత్ర ఉందా? సగరం చేసేకాడ మీ పాత్ర ఉందా? ఎక్కడుందో మీ పాత్ర ఆలోచించు. కానీ మేమంతా అన్ని రకాలుగా పనిచేస్తే ఈరోజు కుర్చీలో కూర్చొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లింగంపల్లి కాడ మనం సంతోషించాల్సింది ఏంటంటే ఇక్కడ కులాలకు మతాలకు కాదు, ఈరోజు పార్టీలకు కాదు, మేమంతా ఉన్నటువంటిది ఏదైతే ఇప్పుడు మాజీ సర్పంచ్ అందరూ ఒక దానికి రావడం అంటే ఈరోజు రాగల రోజులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జోలికి వస్తే ఖబర్దార్ పడుతున్నటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఈరోజు ఇక్కడ ఒక నాగర్ కర్నూలు సంఘటన కాదు, ఇప్పుడు ఈరోజు తెలంగాణలో కాదు, ఈరోజు ఇది భారతదేశంగా వాపుకపోయింది. కనుక ఈరోజు మళ్ళా ఎవరన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో జరుగుతుంటే మేము నిజంగా చాలా మందికి సంబంధించి ఈరోజు ఉచ్చబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా జోలి పోతే ఖబర్దార్ ఉంది. నిన్నగాక మొన్న వరంగల్లో ఒక బన్నుకు సంబంధించినటువంటి దాంట్లో కార్యక్రమం జరిగితే ఈరోజు ఈ మైనారిటీలకు సంబంధించి జరిగితే అందరూ కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఖబర్దార్ మతవాదులారా, ఖబర్దారు అగ్రవర్ణాలారా అని చెప్పి ఏదైతే సంకేతమైందో ఈరోజు మరి నిజంగా కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక చిన్న పిల్ల ఈరోజు ఏ సమాజంలో బతుకుందో, ఆది మానవ సమాజంలో బతుకుతున్నామా? ఈరోజు 78వ సంవత్సరంలో మన స్వాతంత్రం వచ్చి వేడుకలు జరుపుకుంటున్నామా? మరి నిజంగా మన 70 స్వాతంత్ర వేడుకలు ఉన్నామా అంటే నిజంగా కూడా ఈరోజు చీకటి మహిళ ఉన్నాం. ఒక పసికందు 2 నెలల పాపను కాలుతోందని అంటే ఇంతకంటే సిగ్గుమల్ల చరిత్ర సస్య సమాజం ఈరోజు
తలదించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక చాకలికి అబ్బాయికి ఆ కుటుంబానికి గణేష్కు మౌనికకు సంబంధించినది ఘటన కాదు. ఈరోజు మన అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఒక నాగల్ కర్నూలులో జరగదు ఇది. రేపు పొద్దుగాల మనం కనుక చైతన్యం లేకపోతే, మనం కనుక తిరుగుబాటు చేయకపోతే, మనం కనుక ఎదిరించకపోతే ఈరోజు మన గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది మళ్ళీ మనం మీది పెత్తనం చేయడానికి అవకాశం ఉంది. కనుక మన అందరం కూడా ఈ రకమైనటువంటి ఘటనలు పార్టీలకు పక్కకు పెట్టాలి, కులాలకు పక్కకు పెట్టాలి. ఒకటే ఒక మతం, ఒకటే ఒక ఐకమత్యం. ఈ ఐకమత్యం తీసుకురావడం కోసం మనందరం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కనుక మనందరం సంతోషించాల్సిన అవసరం ఏంటంటే ఇలాంటి కార్యక్రమంలో ముందుకు వస్తున్నారని చెప్పంటే రేపు పొద్దుగల్లా బహుజన రాజ్యం రావాలి. రేపు భవిష్యత్తులో మన బహుజనులు అందరూ రాజ్యాధికారం రావాలని చెప్పంటే అసంఘటితంగా ఉన్నటువంటి కార్మికులు ఎంత యూనిట్ ఉంటారో ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మనం ఉండవలసిన అవసరం ఉంది. కనుక నిజంగా శ్రీరాములు అన్నకు సంబంధించి కానీ ఇక్కడ ముగ్గురు సర్పంచులు ఉంది కనుక ఇది నిజంగా ఈ మంచాల మండలానికి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. నేను చెప్పిన అన్న మనం మంచాల మండలంలో ఒక కార్యక్రమం చేద్దామని అంటే అన్నకు సంబంధించి కొంచెం ఏదో కార్యక్రమం ఉండి చేయలేకపోయాడు. నిజంగా కూడా ఈ యొక్క లింగపెల్లికే కాదు, రేపు పొద్దుగల్లా కానీ ఇంకో 2 రోజులకైనా సరే మనం ఒకటి ప్రెస్ మీట్ కానీ లేకపోతే రౌండ్ టేబుల్ కానీ నిజంగా దానికి ఏర్పాటు చేస్తే మంచాల మండలంలో ఒక రౌండ్ టేబుల్ పెట్టి అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని పార్టీలకు కూడా మనం పిలిచి ఈ మంచాల మండలంలో చైతన్యమైనటువంటి మండలంగా, ఈ లింగంపల్లిలో చైతన్యమైనటువంటి లింగంపల్లిగా మన మంచాల మండలం కాడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీన్ని నిజంగా కూడా ఖండించాలనేటువంటి అవసరం ఉంది. కనుక దీనికి శ్రీరాములు అన్న కానీ, పరమేశ్వరన్న కానీ, జంగన్న కానీ, మన సదానందం కానీ, ముఖ్యమంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ నిజంగా కూడా ఒక మాట అనుకొని ఉంటే నిజంగా దీన్ని మన అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కనుక రౌండ్ టేబుల్ కూడా పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా లింగంపల్లి ఉన్నటువంటి పెద్ద మనుషులకు నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. ఇది అందరూ కూడా ఏంటంటే ఈ లింగంపల్లి వాసులే దీన్ని నిజంగా మళ్ళీ బాగా ఒక మరోతరమైనటువంటి ఉద్యమాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా వీళ్ళందరూ ఎంగంగా ఉన్నారు. ఈరోజు ఒక ఆదర్శంగా మంచాల మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరికీ జయజయలు పలుకుతారు. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఒక మంచి నిర్ణయం కనుక మీరు అందరూ కూడా మీకు ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని భుజస్కంధాలు చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని చెప్పి నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఈరోజు ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల మీదకి మీరు వస్తున్నటువంటి తీరు ఏదైతుందో ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే కార్యక్రమం ఉంది. ఈ రోజు అనగదొక్కే కార్యక్రమం ఉంది. ఎంతైతే బాల్ కింద కొడుతూ అంత పైకి లేస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఖబర్దార్ రేపు పొద్దుగాల మీ కుర్చీ లాగేస్తారు. మీరు నిజంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎంబడే ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను శిక్షించవలసిన అవసరం ఉంది. ఆ దోషులను జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి గణేష్ మౌనిక కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఉండొచ్చు, కానీ అసంఘటితంగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఈ సంఘటనలు కులంకర సంఘటనలు, ఇలాంటి సంఘటనలు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మరి రేపు అన్ని వర్గాల ప్రజలు రేపు నాగర్ కర్నూలు వెళ్తా ఉన్నారు. తీర్మానం మల్లన్న పోయిండు, విశారదన్ మహారాజు పోయిండు, ఎంఆర్పిఎస్ నాయకులు పోయారు, తర్వాత బీసీ నాయకులు అందరూ పోయారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచే సంకేతం ఇస్తా ఉన్నారు. మేమంతా వేరు కాదు, కులాలు మతాలు కాదు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేమంతా ఒకటైతామని చెప్పినటువంటి మన నాయకులు ఏదైతే సంఘటనగా చెప్తా ఉన్నారో, ఇక ఇంతకుముందు శ్రీరాములు చెప్పిన మనం కూడా నాయకులు ఉన్నారు, మన వర్గాలలో నాయకులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అంత పెద్ద నాయకులు ఉన్నారు. మనకు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మనకు స్ఫూర్తి ఉన్నాడు. మనం అందరం కూడా చైతన్యంగా ఉన్నాం. కనుక మనం ఇలాంటి కార్యక్రమాలు మన అందరం కూడా రేపు పొద్దుగల ఖండించవలసిన అవసరం ఉంది. కనుక మీరు అందరూ కూడా ఆ రకమైనటువంటి దాంట్లో ఏదైనా సరే ఏ సంఘటన జరిగినా, ఏ ఒక్కరి సంఘటన జరిగినా మీరందరూ కూడా చైతన్యంగా ఉంటారని చెప్పి నాకు ఇచ్చే అవకాశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఖబర్దార్ కులాంతర ద్రోహులారా, ఖబర్దార్ కులాంతర ద్రోహులారా. పోసుకొని ఈయన చేసింది, ఈయన ఇది పెట్టి, ఇది చేసింది, ఇది పెట్టి, ఈయన ఇది పెట్టారు.